ఇతర పేద వర్గాలు వాళ్ళ గ్రామాలను వదిలిపెట్టి వాళ్ళ పిల్లా జల్లను వేసుకొని ఈ పాములల్లో, ఈ ప్రమాదాలలో, ఈ కంకర మిషన్ల పడి చేతులు పోగొట్టుకున్నోళ్ళు, కాళ్ళు పోగొట్టుకున్నోళ్ళు జీవనం గడిపి 30-40 ఏళ్ల క్రితం ఇక్కడే ఎక్కినోళ్ళు కాబట్టి ఇదే క్వారీల దగ్గర 60 గజాలలో వాళ్ళు గుడిసెలు వేసుకున్నారు. ఒక తరం కష్టపడితే ఆ గుడిసెలు మెల్లగా రేకుల షెడ్లుగా మారిపోయినాయి. ఇవాళ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నేను ఒకటి అడుగుదలుచుకున్నా. రాజ్యాంగం పేదవాళ్ళకి కూడు, గుడ్డ, నీడ ఈ మూడింటిని గ్యారంటీ చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్న సంపదలో అందరి సమానంగా రాకపోయినా కనీసం పేదవాళ్ళకి కూడు అందించాలి. దాని ఫలితమే ఇవాళ రేషన్ కార్డులు, గుడ్డ అందించాలి, కూడు అందించాలి. దాని ఫలితమే ఇవాళ ఒకనాడు ఇందిరమ్మ ఇల్లు అని మీరు గొప్పలు చెప్పుకున్నారు ఇండ్లు. ఇక్కడ నువ్వు గూడునిచ్చేది పక్కకు పెట్టి నీ డబుల్ బెడ్రూమ్లు దేవుడరికి కానీ 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా ఇదే చిన్న పిల్లల్ని వేసుకొని ఈ క్వారీలు బంద్ అయిపోతే చుట్టుపక్కల ఇళ్లలో పనిచేసుకునే వాళ్ళు, కన్స్ట్రక్షన్ కంపెనీలలో పనిచేసుకునే వాళ్ళు, ఇవాళ హోటళ్ళల్లో పనిచేసుకునే వాళ్ళు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, వీళ్ళంతా కూడా పేదవాళ్ళు. ఇవాళ హైడ్రా వచ్చి ఒక దేశం ఇంకో దేశం మీద దాడి చేస్తే చెప్పకుండా చేయకుండా ఎట్లయితే దొంగ దెబ్బ కొడతారో ఇవాళ వీళ్ళ మీద ఒక దేశమే దండయాత్ర చేసినట్టుగా వందల మంది పోలీసులు, పదుల సంఖ్యలో జేసీపీలు ఇవాళ కనిపిస్తే లోపలేస్తాం, చంపేస్తాం అనే పద్ధతుల పూట పేదవాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ ఇళ్ళన్ని కూడా కూలగొట్టింది. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, నేను నా మనవడో నా కొడుకో ఇట్లాంటి పరిస్థితిలో ఉంటే నేను ఎట్లా ఫీల్ అవుతానో ఇవాళ ఏ తల్లికైనా పిల్లలు పిల్లలే, ఉన్న వాళ్ళ తల్లులైనా లేని వాళ్ళ తల్లులైనా వాళ్ళ కళ్ళ ముందే గూడు చెదిరిపోయి ఆ చిన్న పిల్లల్ని వేసుకొని రాత్రంతా కూడా వర్షంలో ఉన్నారంటే వాళ్ళ దీనావస్థ ఏందో వాళ్ళకి అర్థం కావాలి. మనుషులైతే మానవత్వం ఉంటే, ప్రభుత్వం అనే సోయి ఉంటే ఈ బాధ వాళ్ళకి అర్థమవుతుంది. బ్రోకర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పెద్దోళ్ళు ఆక్రమించుకోగా ఒకవేళ 300 ఎకరాలు మిగిలింది నిజమే అయితే వీళ్ళ గుడిసెలు మాత్రం 300-400. ఆ గుడిసెల కింద ఉన్న భూములు ఓ 4 ఎకరాలు, 5 ఎకరాలు, 6 ఎకరాలు ఉంటుంది తప్ప 300 ఎకరాలు లేదు. గా గుడిసెలు కూలగొట్టి పేపర్లలో, మీ ట్విట్టర్లలో, మీ సోషల్ మీడియాలో 15,000 కోట్ల రూపాయల జాగ మిల్చిన చెప్పుకుంటూ కదా. మీకు ఏమైనా సిగ్గుందా అని చెప్పి అడుగుతున్నాను.